ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం 2017 మార్చి 31 లోపల పూర్తి కాగలిగిన ప్రాజెక్టులు ఏదైనా ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి నిబంధన ఉంది అధ్యక్ష. దాని ప్రకారమే మేము రూల్స్ ప్రకారమే పోయినాం అధ్యక్ష. దాంట్లో ఆ రోజుకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ కూడా మా ముఖ్యమంత్రి గారు లెటర్ రాసింది అధ్యక్ష, దీనికి సంబంధించి మేము ముందుకు పోవచ్చా లేదా అని. అక్కడ మినిస్ట్రీ ఆఫ్ పవర్ నుంచి కూడా మాకు అనుమతి వచ్చింది అధ్యక్ష. మార్చి 2017 లోపల పూర్తి చేసుకోగలిగితే చేసుకోండి అని చెప్పి ఇవన్నీ వచ్చినాకనే మేము ముందుకు పోయినాం అధ్యక్ష. అయితే ఆ రోజు మా ఒక్కటే కాదు అధ్యక్ష, దేశంలో 39 ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా సబ్ క్రిటికల్లో 39 ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఇగో ఇది వాటి లిస్ట్ అధ్యక్ష. 39 ప్రాజెక్టులు అప్పటికి ఇంకా దేశంలో కావాల్సినవి ఉన్నాయి అధ్యక్ష. ఆర్టీపీపీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిందో ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, అది మనకంటే ముందు ప్రారంభమైంది అధ్యక్ష. 2011లో ప్రారంభమైంది అధ్యక్ష. మన భద్రాద్రి పూర్తయ్యేంత వరకు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. మన భద్రాద్రి కమిషన్ అయినాక ఈ మధ్యకాలంలో అయింది అధ్యక్ష అది. ఇక వీరు ఏదైతే దాని మీద కూడా మంచి బ్రహ్మాండంగా విచారణ చేసుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష, మేము సిద్ధంగానే ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ఏదైతే ఛత్తీస్గఢ్కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించిండ్రో, ఛత్తీస్గఢ్ పవర్ మీద కూడా 100% విచారణ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఈఆర్సీ నిర్ణయం ప్రకారమే జరిగింది, అందులో సందేహం లేదు. మేము వెల్కమ్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా యాదాద్రికి సంబంధించి యాదాద్రి అయినా భద్రాద్రి అయినా మేము ఏదైతే కేటీపీపీని 48 నెలల్లో పూర్తి చేసినామో 800 మెగావాట్లు, అదే స్ఫూర్తితో వీటిని పూర్తి చేయడానికి మేము ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు వైజాగ్కి సంబంధించిన ఒకటి కేసు వేసి దాన్ని ఆపినాడు అధ్యక్ష. దాంతో ఇబ్బందులు పడ్డాం. ఆ విషయం ఇదే సభలో భట్టి గారు, శ్రీధర్ బాబు గారు కూడా దానిపైన చాలాసార్లు మాట్లాడారు. చర్చ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు, గతంలో ఎప్పుడు చర్చలు చేయడానికి సిద్ధపడలేదు అని. అధ్యక్ష, గత 10 సంవత్సరాలై మీరు రికార్డు తీస్తే ఎన్నిసార్లు ఇక్కడ చర్చ జరిగిందో, యాదాద్రి పైన కావచ్చు, భద్రాద్రి పైన కావచ్చు, ఛత్తీస్గఢ్ పైన కావచ్చు. గౌరవ పెద్దలు జానారెడ్డి గారు కూడా మొదటి టర్ములో వారు పాల్గొన్నారు మొత్తం చర్చలలో. రెండవ టర్ములో భట్టి గారు, శ్రీధర్ బాబు గారు వారు పాల్గొన్నారు. వీటన్నిటిపైన కూడా కూలంకషంగా చర్చలు జరిగిన అధ్యక్ష. దానితో పైగా కాగ్ నివేదికలు కూడా ఉన్నది అధ్యక్ష. 10 సంవత్సరం కాగ్ నివేదిక రిపోర్ట్లు కూడా వారి ముందే టేబుల్ చేసినాం, అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష, అందులో సందేహం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇక్కడ లేకపోవడం వల్ల వారికి విషయం తెలిసి ఉండకపోవచ్చు, కానీ మిగతా సభలకు తెలుసు. ప్రభుత్వంలో ఉన్న విషయాలను ఎవరిని దాయడానికి అవకాశమే లేదు అధ్యక్ష, అందులో సందేహమే లేదు. మేము దానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ అధ్యక్ష, ఇక్కడ వారు విద్యుత్కు సంబంధించి మళ్ళీ పదే పొరపాట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడైనా ఒక్కరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా 2009లో 9 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఎక్కడ కూడా విద్యుత్ అందుబాటులో రావడం లేదని ఇదే సభలో మాట్లాడిన రికార్డు కూడా ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఆ రోజు వేరే పార్టీ తరఫున మాట్లాడిన రికార్డు కూడా ఇక్కడే ఉన్నాయి అధ్యక్ష.